సినిమాలలో చాలా ప్రతిభ కలిగినటువంటి కథానాయికగా పేరు తెచ్చుకొని ఈరోజు మన మధ్య లేనటువంటి పరిస్థితి చూస్తుంటే చాలా బాధ కలిగిస్తుంది. ఎందుచేతనంటే అది కూడా శస్త్రచికిత్స వికటించిన పరిస్థితుల్లో ఆమె మరణించడం అత్యంత బాధాకరంగా ఉంది. చిన్న వయసులో కనీసం 31 సంవత్సరాలు కూడా నిండినటువంటి పరిస్థితుల్లో ఆమె చనిపోవటం మనందరినీ కూడా ఎంతో బాధించేటువంటి పరిస్థితి. మరి నాకు ఆమెతో పరిచయం లేకపోయినా ఇప్పుడున్నటువంటి చాలా మందికి వారికి అత్యంత సమీపంగా చూసినటువంటి వ్యక్తులు ఈ వేదిక మీద ఉన్నారు కాబట్టి ఆ పరిచయాలు కానీ ఆమెతో ఉన్నటువంటి అనుబంధం కానీ మరవరానిది. ముఖ్యంగా వారి తల్లిదండ్రులకి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఆమె అభిమానులందరికీ కూడా మరి నా ప్రత్యేకమైనటువంటి మరి ఈ సందర్భంగా ఆమె చేసినటువంటి సినిమాలన్నీ ఒక్కసారి మనలా చూసినప్పుడు ఆమె చేసినటువంటి నటన కౌశల్యాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుని చిన్న వయసులోనే మరి చనిపోవటం బాధాకరంగా తెలియజేస్తూ మరి ఈ ఆపరేషన్ గ్రీన్ హంట్ దీనిలో ఉన్నటువంటి సాంకేతిక నిపుణుల్లో నాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ మాటల రచయిత అయినటువంటి శ్రీ కొమనాపల్లి గారు నాకు అత్యంత సన్నిహిత మిత్రులు. అదేవిధంగా దానికి సినిమాటోగ్రాఫర్గా ఉన్నటువంటి రాంబాబు గారు కూడా నాకు ఇక్కడ వచ్చే వరకు కూడా దీనిలో ఉన్నటువంటి సాంకేతిక నిపుణులు ఎవరో నాకు తెలియదు, కానీ ఆ పోస్టర్లో చూసినప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు అనేటువంటి భావన కలిగింది. ఓ పక్క సినిమాటోగ్రాఫర్, ఓ పక్క డైలాగ్ రైటర్. మరి చాలా పటిష్టమైనటువంటి పనితనం కలిగినటువంటి సాంకేతిక నిపుణులతో చేసినటువంటి ఈ సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుందని మరొకసారి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరి మరొకసారి నమస్కృతులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.